నాగచైతన్య నటిస్తున్న క్రేజీ చిత్రం NC24. ఇటీవల నాగచైతన్య తండేల్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం తండేల్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాగచైతన్య తన తర్వాతి సినిమాను విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. చైతన్య కెరీర్ లో 24వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. NC24 టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను గతేడాది చైతు బర్త్డే సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. పోస్టర్ను బట్టి సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ అని అందరికీ అర్థమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా మొదలైనట్టు తెలుస్తుంది. ఇటీవలే సినిమాను మొదలుపెట్టి 4 రోజుల పాటు షూటింగ్ కూడా చేశారట. త్వరలోనే మరో NC24 కు సంబంధించిన మరో షెడ్యూల్ మొదలు కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివరకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ మూవీకి వృషకర్మ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఇన్సైడ్ టాక్. దీంతో పాటు మరికొన్ని టైటిల్స్ ను కూడా కార్తీక్ ఈ సినిమా కోసం అనుకుంటున్నాడట. విరూపాక్ష సినిమాకు మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్నాథ్ ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందనున్న ఈ సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందించనుండగా సినిమా షూటింగ్ అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో జరగనున్నట్టు తెలుస్తుంది. NC24 ని అత్యున్నత నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. విజువల్ గా ఛాలెంజింగ్ గా ఉండే సన్నివేశాలను తెరకెక్కించి ప్రేక్షకులకు ఒక రకమైన అనుభూతిని అందించేలా ఈ సినిమాలో భారీ CG వర్క్ ఉంటుందని అంటున్నారు. ఈ మూవీలో లాప్తా లేడీస్ యాక్టర్స్ పాష్ శ్రీవాస్తవ నటిస్తారని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. అమీర్ ఖాన్, కిరణ్ రావు తెరకెక్కించిన లాప్తా లేడీస్ గతేడాది విడుదలైన సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో తన అమాయకమైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు శ్రీవాస్తవ. దీంతో నాగచైతన్య రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్టులో శ్రీవాస్తవ విలన్ గా చేయనున్నారని ఇటీవల ఒక నివేదిక ద్వారా వెల్లడైంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. ఇక ఈ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలు ఈ చిత్రంలో ఎక్కువగా ఉంటాయట.